ఇవాళ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. అంటే వాళ్ళు పదవి బాధ్యతలు తీసుకుంటారు. వీళ్ళకు 1 సంవత్సరం వరకు వీళ్ళు సర్వీస్ చేస్తారు. వాసవి క్లబ్ అంటే ఒక్క వయసులకు కాదు, టోటల్ ఎంటైర్ ఎవరికైనా ఎక్కడ సహాయం కావాలన్నా ఏ పనున్నా వాళ్ళు సహాయం చేసే బాధ్యత క్లబ్స్ ఉంటాయి. క్లబ్స్ హాస్పిటల్ ఉంటాయి కాబట్టి దానికోసం అని చెప్పి వాళ్ళ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి అడ్వాన్స్గా ముందుగా మేము కూడా ఉన్నాము, మేము కూడా సేవ చేయడం మంచి ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు సక్సెస్ఫుల్ చేస్తూ దీన్ని ఆర్గనైజేషన్ చేసి రెడ్ క్రాస్ సొసైటీ చేస్తుంది. రెడ్ క్రాస్ సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ మన గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. మన నల్గొండ జిల్లాకు వచ్చేవరకు అమరేంద్ర రెడ్డి గారు ఉండు, మీరేడ పాయింట్కి వచ్చేవరకు గాలపాటి వెంకటేశ్వర గారు ఉండు. ఇవాళ ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ రుద్ర పాలకవర్గంతో పాటు స్పెషల్గా వచ్చేసే గాలపాటి వెంకటేశ్వర రెడ్ క్రాస్ సొసైటీ వారికి డాక్టర్ మునీన్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ఉండడం పాటు చేయాలని చెప్పి పదవి తీసుకున్న తర్వాత కనీసం మోరల్ రెస్పాన్సిబిలిటీగా కనీసం ఒక 25 కార్యక్రమాలు కానీ 30 కార్యక్రమాలు కానీ చేపట్టేసేసి మేము కూడా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టాము. పబ్లిక్ దృష్టిలో మేము కూడా ఉన్నాము. సర్వీస్ చేసేవాని భావనలో వాళ్ళకు ఉండాలి. ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ చేసే ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా కావాలని చెప్పి ముందుకు మంచి కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సందర్భంగా మనందరూ కలిసి మిల్లిపల్లి భాస్కర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని, ఆ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా కన్నా రమేష్ గారిని, రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వేరే కపుల్స్ కూడా అందరూ కలిసి రక్తదాన శిబిరానికి ఒక 50 మందిని రక్తదానం చేయడానికి ఏర్పాటు చేయడం, యువకుల్ని ప్రోత్సహించడం జరిగింది. వారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది రక్తదానం చేయడం జరిగింది. వారు కూడా చేపట్టిన మిగతా వారు కూడా వచ్చి రక్తదానం చేస్తారు. ముఖ్యంగా రక్తదానం అంటే ప్రాణదానం. మీరు ఒక రక్తదానం ప్యాకెట్ని ఎవరైనా మీరు డొనేట్ చేస్తే 3 ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ యువకులందరూ రక్తదానం ప్రోత్సహించవలసిందిగా నేను ఈ సందర్భాన్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ వారికి ముఖ్యంగా మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ ఏర్పాటు చేయాలని ఈరోజు విజయవాడపట్నంలో వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో, వాసవి కపుల్స్ క్లబ్ మరియు వాసవి యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం నిర్వహిస్తారు. వారికి మా జనేత్రి ఫౌండేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు. ఇలాంటి రక్తదాన శిబిరాల ఈరోజు ఎంతోమంది రక్తదానం పొందడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎంతో మందికి రక్తం అందించిన వారెందరూ. ఇలాంటి కార్యక్రమం ముందు ఎన్నో చేయాలని చెప్పి వాసవి క్లబ్ వారికి మేము వారికి సహకరిస్తాము. వారు కూడా మమ్మల్ని ఎలాంటి కార్యక్రమం పిలిస్తే కూడా మేము వారి సహకరించాలని తెలియజేస్తాము. వాసవి కపుల్స్ అండ్ యూత్ క్లబ్ వారి ప్రమాణ స్వీకార సందర్భంగా మొట్టమొదటగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 50 మంది యువకుల ద్వారా ఈ కరోనా కష్టకాలంలో రక్తం అవసరం ఉన్న సమయంలో రక్తాన్ని ఇచ్చి అవసరమైన వారిని కాపాడాలనే సదుద్దేశంతో మా ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్ క్రాస్ అధ్యక్షులు గాలపాటి వెంకటేశ్వర గారికి, రైస్ మిల్లర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కన్నాటి రమేష్ గారికి, డాక్టర్ మునీర్ గారు వచ్చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి సహకారం అందిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే సేవా స్ఫూర్తితో ఈ సంవత్సర కాలం ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆత్మానుమతుల సందర్భంగా వాసవి కపుల్స్ క్లబ్, వాసవి యూత్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఉంది. దాని సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మన రాష్ట్ర రైస్ మిల్లర్స్ అధ్యక్షులు కర్ణాటక రమేష్ గారు, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ గౌర్ శ్రీనివాస్ గారు, బాబీ గారు, అదేవిధంగా గౌర్ వెంకటేశ్వర గారు, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ డాక్టర్ మునీర్ గారు, అదేవిధంగా మా కోటి వాసవి క్లబ్ అధ్యక్షులకు ప్రమాణ స్వీకారం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాసవి మాతాకి వాసవి మా మేడం సార్ సైడ్ జరా
జై బలో వాసవి మాతా కీ జై బలో. అన్ని పెండింగ్ ఉన్నాయి, బాకీలు అన్ని. జననీ వాసవి మా హృదయ గీతి అందుకో జై వాసవి. ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. జై వాసవి. శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం సేవ కొనసాగుతానని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా సైడ్ ఉండండి. కూడా గర్వకారణం. అందులో ఒక ప్రమాణ స్వీకారం మహోత్సవమే కాకుండా ఉదయం పూట బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు. చాలా మంచి కార్యక్రమం. ఎంతోమందికి ప్రాణదానం చేసే మున్ముందు కూడా చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ఈ పట్టణంలో ఆర్యవైశ్య ఖ్యాతి ఇనుమడించేలా ముందుకు తీసుకోవాలని, ఆ విధంగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మీ పేరు చెప్పండి. వాసవి క్లబ్ యూత్ మీడియా కూడా నాకు మీ పోస్ట్ చెప్పండి. ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ప్రెసిడెంట్గా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడమై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ప్రెసిడెంట్ ఏమవుతూ ప్రెసిడెంట్ కాలవేశం అదే పెద్ద బ్యాడ్జ్. చెప్పండి మేడం. తేజస్వి. ముగ్గురు చెప్పండి. వాసవి క్లబ్ మిర్యాలగూడ కపుల్స్ నకు మీ పోస్ట్ చెప్పండి. ప్రెసిడెంట్ ట్రెజరర్గా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడమై వాసవి క్లబ్స్ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ మీ మేడం క్లబ్ సర్వీసెస్ కాదు ఫైనాన్షియల్ గా కూడా మీ సపోర్ట్ అందజేసి మీరు కూడా మీ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ తో పాటు అన్ని రకాల సపోర్ట్ చేస్తూ వాళ్ళని రాబోయే రోజుల్లో మరింత ఉత్తమ నాయకురాలుగా తీర్చిదిద్దాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం కావాలంటే ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుంది. వారు కూడా ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా రెడ్ క్రాస్ సొసైటీ వారిని పిలిపించి వారికి ఇచ్చి ఉచితంగా కూడా ఇబ్బంది ఉన్న వారికి రక్తం ఇస్తాను వాళ్ళు చేసినందుకు వారికి కూడా మేము రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా 2015లో ప్రెసిడెంట్గా నేను ఫస్ట్ వాసవి క్లబ్ ఇక్కడ మళ్ళా తిరిగి
స్టార్ట్ అయింది 2015లో. అప్పుడు నేను ప్రెసిడెంట్గా చేస్తానికి కూడా మాకు ఇప్పటి గవర్నర్ కోటగిరి రామకృష్ణ గారు కూడా నాకు చాలా ప్రోత్సహించారు. నా ప్రమాణ స్వీకారం కూడా వారి హాజరై వ్యాఖ్యాతగా వ్యవహరించి మమ్మల్ని అన్ని రకాలుగా ముందుకు నడిపించారు. అందుకని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గారికి లభిస్తుంది. అదేవిధంగా మా ముందు నన్ను వాసవి క్లబ్ తీసుకొచ్చిన ఘనత కూడా మన బుక్కా శ్రీనివాస్ గారు గవర్నర్ ఉండే. వారు నన్ను ఎంతో కోల్పడంతో నా కోసం వెయిట్ చేసి నాకు 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత నన్ను వదలకుండా నన్ను ప్రెసిడెంట్ చేశారు. దిశానిర్దేశం ఎట్లా నడుచుకోవాలి మీ ద్వారా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ లోపల మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్క క్లబ్లో 21 మంది మీరే ఉండాలి. సభ్యులు 2 మంది చెప్పాడు, 100 మంది చెప్పాడు, 500 మంది చెప్పండి. మీరు మంది 21 మంది ఉండాలి. 21 మంది అంటే 2 క్లబ్లు అంటే 40 మంది మీరే అవపడతారు. ఏ కార్యక్రమం చేసినా దండిగా పబ్లిక్ అవపడుతుంది, జనం అవపడుతుంటే మీకు సంబంధించిన 20 మంది చెరువులు 60-70 మంది మనమే అవుతాం. చూస్తానికి ఆహ్లాదకరంగా ఉన్నది. అప్పుడు 2015 ప్రమాణ స్వీకారం అయ్యాల నాకు 95 రూపాయలు ఖర్చు అయింది. మేము ఒక 50 క్లబ్ల వరకు ఇప్పటికి మేము పంపించడం జరిగిందండి విసికేకి. మేము ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చేయనటువంటి కార్యక్రమం ఇది. 1 ఇయర్లో జరగాల్సిన కార్యక్రమం మేము ఒక 1 మంత్లో మేము చేయగలిగామండి. అది ఇదంతా ఎవరు జరిగిందంటే మన అందరి బంధువులు అంటాం. మనం అందరి బంధువులు ఎవరు? హైదరాబాద్ గారు వారి ఆశీస్సులతోటి మన నల్లగొండ భద్రాద్రి రాములు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకా బాగా జరగాలి. వారి ఆశీస్సులతోటి మేము చాలా బయటగా దాటుతున్నాం. మా అందరికి కోఆపరేట్ చేస్తున్నటువంటి ఆర్సీలు, జెడ్సీలు, ప్రెసిడెంట్లు, ఆర్ఈసీలు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు వస్తున్నది గౌరవము, మాకు వస్తున్నది గౌరవం. డిస్ట్రిక్ట్ 104కి VCL ప్రథమ స్థానంలో నిలవడానికి మీరు చేస్తున్న కృతజ్ఞత చేస్తాము. ఈరోజు వాసవి వారి మంచి కార్యక్రమం నిర్వహించగలిగింది. ఉదయం రాగానే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాసవి కపుల్స్ క్లబ్ మరియు వాసవి యూత్ క్లబ్ వారి ఈరోజు కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. వారికి మా తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీకు మా మెడికల్ పరంగా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను ఒక ఆరోగ్య కార్యకర్తగా లోకల్ ఉన్నాను కాబట్టి మీకు సహకరించి భావిస్తాను. గతంలో కూడా భాస్కర్ గారు మమ్మల్ని కోరిన వెంటనే మా సభ్యులు వారికి సహాయ సహకారం అందించారు. ఇక్కడ కూడా మేము వారికి మా వంతుగా సహాయ సహకారం అందిస్తానని ఈ సభలో తెలియజేస్తాము. ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలా మంది అట్టడు స్థాయి ఉన్నారు. వారిని మీరు వెలికి తీసి వారికి తమ తోచక సహాయం అందిస్తారంటే వారు ఈరోజు దేవుడి రూపంలో ఉన్నటువంటి ప్రజలే వారి దేవుడిగా భావిస్తారు. సమాజం మనకి ఏం చేస్తుంది కాకుండా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వాసవి సభ్యులందరూ కూడా పట్టణంలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్గా ఈరోజు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరుగుతుంది. మేము చూసాము కూడా. ఇప్పుడే మన సార్ చెప్పారు, గతంలో కూడా రాష్ట్రపతి గారి చేతుల్లో ప్రశంసా పత్రాలు అందుకోవాలని చెప్పి అలాంటి ప్రశంసా పత్రాలు రాబోయే రోజులు ఇంకా ముందు అందుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ లోకల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసినా మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ వారిని గతంలో కూడా మేము సహకరించాం. మళ్ళీ కూడా మేము మా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ వారికి ఇంత మంచి వాసవి. ఈరోజు వాసవి మాత ఆత్మహత్య సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో త్వరగానే ఇచ్చారు. రక్తదాన శిబిరం నిర్వహిస్తాము, మరియు ప్రమాణ స్వీకారం చేసుకుంటామని రైస్ మిల్లర్స్ అయింది కాబట్టి అతిరథ మహారాజులని సంబోధించాను. వారే కాకుండా డాక్టర్ జయత్రి ఫౌండేషన్ ఫౌండర్ మునీర్ గారు కూడా పొందరించి ఇక్కడ వారి యొక్క సమయాన్ని కేటాయించి ఉండడం మాకు చాలా సంతోషకరం. ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేశాము. ఇదే సేవా స్ఫూర్తితో ముందు 2022 సంవత్సరం అంతా కొనసాగిస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి. అసోసియేషన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం, దాని తర్వాత మాకు ప్రమాణ స్వీకారం మహోత్సవం పెట్టుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పిఎస్టీలకి నాకు సపోర్ట్ చేసిన ఆర్సీలు, జెడ్సీలు, గవర్నర్ గారికి, ఎల్బీ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ధన్యవాదాలు. ఈరోజు కపుల్స్ క్లబ్
మిర్యాలగూడ కపుల్స్ యూత్ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. ఫస్ట్ కాంగ్రాట్స్ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ 2021లో నేను కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేశాను. మేము చేసిన సేవల కంటే ఈ ఇయర్ ఇంకా మంచి సేవలు చేసి మీరు బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు తీసుకోవాలని కోరుతున్నాను. నా తరపున ఏ సహాయ సహకారం కావాలన్నా అందిస్తానని ఈ సభ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పిఎస్టీ ముగ్గురికి కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఓకే. రక్తదాన శిబిరాన్ని వాసవి యూత్ క్లబ్ కపుల్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ సంవత్సరం 2022 ఆర్సీగా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2022లో మా యొక్క క్లబ్స్ అందరినీ కూడా నాకు 9 క్లబ్స్ ఇవ్వడం జరిగింది. 3 జెర్సీలు ఇవ్వడం జరిగింది. మిట్టపల్లి జ్యోతి, సాయి నరేంద్ర, తడకమల కరుణాకర్ గారు 3 జెర్సీల్ని నాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా కాలిఫోర్నియా టెక్సాస్ క్లబ్లు, డాక్టర్స్ ప్రాణదాత, యూనిటీ భాగ్యనగర్ ఈ 4 క్లబ్లని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. కాలిఫోర్నియా టెక్సాస్ క్లబ్లో కూడా అందరూ కూడా సర్వీస్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారు కూడా అలాంటి వాసవి మాత వైశ్యుల గౌరవం కోసం ఆనాడు ప్రాణ త్యాగం చేసింది. ఆమెను స్మరించుకుంటూ ఈరోజు ప్రాణ త్యాగం చేసిన దినాన్ని మేమందరం కూడా జరుపుకున్నాం. అలాంటి కార్యక్రమం కూడా ఇక్కడ ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మరి ఆర్యవైశ్యులందరూ కలిసి మరి మాలాధారణ కూడా చేశారు. వాసవి మాత మాలాధారణ గతంలో ఆంజనేయ స్వామికి మరి మిగతా భగవంతు దేవుళ్లకు మాలధారణ ఉంటే వాసవి మాత కూడా మాలధారణ చేసి మా భక్తిని నిరూపించుకోవాలని చెప్పంటే ఎంతోమంది దాదాపు ఒక 30-40 మంది ఈరోజు మాలధారణ చేసి అమ్మవారికి మా భక్తిని నిరూపించుకున్న ఘనత మిర్యాలగూడ పట్టణ వైశ్యులకు మన వాసవి క్లబ్ సభ్యులకు దక్కింది. అలాంటి ఈరోజు మరే వాసవి ఆత్మార్పణ దినంతో సందర్భంగా ఈరోజు మరి రక్తదానం అంటే ప్రాణదానం అండి. ఒక ప్రాణాన్ని నిలబెట్టే కార్యక్రమం రక్తదానం అండి. ఈరోజు మరి మా కపుల్స్ క్లబ్ అధ్యక్షురాలు వేదశ్రీ, యూత్ క్లబ్ అధ్యక్షుడు రాజశేఖర్, మరి సాయి అండ్ జ్యోతి, మా ఆర్సి, మా భాస్కర్ అందరి సహకారంతో చక్కగా పాండరంగయ్య గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు రక్తదాన కార్యక్రమం చేశారు. నేను రాగానే విన్నాను. రక్తదానం ముందే ఈరోజు రక్తదానం నిన్ననే బి నెగటివ్ రక్తం అవసరం పడింది ఒక పేషెంట్కి. వెంటనే బి నెగటివ్ రక్తం ఇచ్చి కూడా ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడిన ఘనత ఈ క్లబ్లకు దక్కింది. ఏది ఏమైనా అల్టిమేట్గా మా లక్ష్యం ఒకటే, వాసవి క్లబ్ అనేది సమాజానికి నిరంతరం సేవలు అందిస్తూనే పోతూ ఉంటాము. సేవలోనే ఉంది తృప్తి అని చెప్పని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. 35 మెంబర్స్ తోటి బ్లడ్ డొనేషన్. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఎల్బీ ఇస్ ద బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, వాసవి క్లబ్ ఇస్ ద బెస్ట్. అలా రామకృష్ణ మీరు కూడా చేయడం జరిగింది. మరి 2 క్లబ్లు కూడా గత 3-4 సంవత్సరాలుగా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఆర్యవైశ్యులు సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సంస్థ. కరోనా కష్టకాలంలో కూడా పోలీస్ సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందికి, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమం నిర్వహించడంతో పాటు వారికి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న వీరందరికీ కూడా భోజన సౌకర్యాన్ని కూడా వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి అలాగే చేయూత కోసం ఎదురు చూసినటువంటి ఎవరైనా సరే వాసవి క్లబ్స్ను సంప్రదిస్తే ఖచ్చితంగా సేవా కార్యక్రమం అనేది వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఉదయం కూడా ఒక చక్కటి రక్తదాన శిబిరాన్ని ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసి సుమారు 20 నుంచి 25 యూనిట్ల రక్తాన్ని కూడా సేకరించి రెడ్ క్రాస్ వారికి అందించడం జరిగింది. ఒక రక్తదానమే కాదు, అవయవదానం కానివ్వండి, ఇంకేదైనా సేవా కార్యక్రమం కానీ ఎక్కడ జరిగినా కూడా వాసవి క్లబ్ అనేది ఎల్లప్పుడూ ముందుంటుంది. ఆ ముందుంటున్న క్రమంలోనే 2013 సంవత్సరంలో అప్పటి అంతర్జాతీయ అధ్యక్షుల్లో ఉన్నటువంటి V104A సంబంధించినటువంటి మన ముద్దుబిడ్డ భువనగిరి పట్టణానికి చెందినటువంటి అయితా రాములు గారికి అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అత్యున్నత సేవా పురస్కారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఎన్నో సేవా సంస్థలు ఉన్నా కూడా
వాసవి క్లబ్స్ అత్యున్నత సేవా సంస్థగా నిలవడం అనేది నిజంగా గర్వకారణం. రాబోయే రోజుల్లో ఈ 2022 సంవత్సరం వాసవి క్లబ్స్ చరిత్రలో కూడా ఎవరూ కూడా మర్చిపోలేని విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లబ్ యొక్క కీర్తిని పెంపొందించడంతో పాటుగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సహాయం చేసే దిశగా ముందుకు సాగాలని కోరుతా ఉన్నా. మరి అట్లాగే స్కూల్స్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఈ అనాథ శరణాలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు ఎక్కడైనా సరే ఎవరికి అవసరం వచ్చినా కూడా వాసవి క్లబ్స్ అనేది నిరంతరం ముందుంటూ వారికి సేవలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తూ 104 యొక్క కీర్తిని పెంపొందించే దిశగా క్లబ్లన్నింటినీ మోటివేట్ చేస్తూ ముందుకు సాగడం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి న్యూ టీం ఏదైతే ఉందో ఈ ముగ్గురు పిఎస్టీలు 2 క్లబ్లకు సంబంధించిన పిఎస్టీలకు కూడా 104 తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.